ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆదికాండం 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం ఏమని చదివామంటే అబ్రహాము యాత్రలో అతడు ఎదుర్కొన్నటువంటి సమస్య. అబ్రహాము యాత్రలో అతడుకున్నటువంటి సమస్య. ఆదికాండం 16వ అధ్యాయం మనం ఇప్పుడు 4వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. అక్కడ ఒక పేరు పెట్టుకుందామండి. అబ్రహాము ఆయన యాత్రలో సమస్య వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? సమస్యలో అబ్రహాము యొక్క స్పందన, సమస్యలో అబ్రహాము యొక్క స్పందన. ప్రియులారా, మనం చదివినటువంటి భాగములో సమస్య వచ్చింది. సమస్య రాగా ఒక్కొక్కరు ఎలా స్పందించారు? ఇంట్లో సమస్య వచ్చింది, భర్త ఎలా స్పందించాడు? ఇంట్లో సమస్య వచ్చింది, భార్య ఎలా స్పందించింది? ఇంట్లో సమస్య వచ్చింది, ఇంట్లో పనిచేసే దాసి ఎలా స్పందించింది? ఇక్కడ మరి మీ ఇంట్లో సమస్య రాగా భర్తలుగా మీరు ఎలా స్పందిస్తున్నారు? ప్రతిస్పందన. ప్రియులారా, ఈరోజు చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఇది మనందరి కుటుంబాలకు కదా. సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలలో మనం ఎలా స్పందిస్తాము కదా. కొన్నిసార్లు ఏం చేస్తాం మనము? సమస్య రాగానే వెంటనే ఏలి ఇలా చూపించి దీనికి అంతటి కారణం నీవే అని ఒక వ్యక్తి లేదా భార్య వైపు చూపించే భర్తలు లేరా? నేను ఏం చేశాను? అంత నీవే కదా, అంత నీ ద్వారానే అని భార్యల వైపు చేతులు చూపించే భర్తలు. సమస్య రాగానే భర్తల వైపు ఏలు చూపించే భార్యలు. అసలు మనం కాదు సమస్యకు, ఇదిగో ఫలానా వేరవ 3వ వ్యక్తి అని ఆ 3వ వ్యక్తి వైపు వేలు చూపించే బదులుగా మనం ఎలా ప్రతిస్పందించాలి? నీ కుటుంబంలో బ్రదర్, అయ్యా అమ్మ విను, నీ కుటుంబంలో ఏదో సమస్య ఉంది, చేతులు కడుక్కుని నాకేం సంబంధం లేదు, నాకేం పట్టదు అని వెళ్ళిపోతావా? చేతగాని వాడివిగా వెళ్ళిపోతావా? ఆ సమస్య అలాగే ఉంటుందా? కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. అది పుండు ఇంకా ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ అవుతుంది, ఆ తర్వాత మరణం అవుతుంది. సమస్యకు ప్రతిస్పందించాలి. అది మన పాఠం. అబ్రహాం ఎలా ప్రతిస్పందించాడు? శారా ఎలా ప్రతిస్పందించింది? హాగరు ఎలా ప్రతిస్పందించింది? ఈ 3 విషయాలు మనం విందాం. అంతే, 3 విషయాలు. సో నెంబర్ 1, మొదటి మాటగా 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 6. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుము అని శారాతో చెప్పాను. ఇది అబ్రహాము స్పందన. ప్రియులారా, సమస్య సమయములో మీరు ఇలా రాసుకోవచ్చు కూడా. సమస్య సమయములో బాధ్యత లేనివాడుగా ప్రతిస్పందించిన అబ్రహాము, అసలు దీనికి నాకి సంబంధమే లేదు అన్నాడు. చేతులు కడుక్కున్నాడు సారు. అబ్రహాం సారే కాదండి, నీవు నేను మనమందరం కూడా చాలాసార్లు సమస్య రాగా తప్పు నాది కాదు అని మనం ఏం చేస్తాం? బాధ్యత లేని వారముగా, అసలు నాకు జవాబు నేను ఆన్సర్ చెప్పాల్సిన పని, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్. అసలు నన్నెందుకు అడుగుతారు మీరు దీన్ని? నాకు దీనికి ఏమి సంబంధం? నేను జవాబు చెప్పను. ప్రియులారా, అతను ఈ సమస్యలో ఏం చేశాడంటే శారా మీదికి నెట్టివేశాడు. అసలు ఇంకా చెప్పాలంటే ఈమెతో ఎందుకు రాయిన గొడవ అని తను తాను రక్షించుకోవడానికి అబ్రహాం ఏం చేశాడు? ఒక అడుగు వెనకేశాడు కదా. చాలాసార్లు ఇళ్లలో చేసే పనే కదా ఇది. భర్తలు ఈమెతో వద్దు పెట్టుకోవడము, ఒక సైలెంట్గా ఉండడం మంచిది అని ఆ సమస్య నాది కాదు అని తప్పుకొని ఇతరుల వైపు వేయడము నీ నేరం. ఆలోచన చేయండి. కుటుంబము అనగా భార్య భర్తలు ఉన్నారు. కుటుంబములో నాది కాదు అని భర్త అంటే, నాది కాదు అని భార్య అంటే అది మీ ఇద్దరిది. సమస్య ఎవరి ద్వారా వచ్చినా అది మీ ఇద్దరిది. కుటుంబంలో నీవున్నావు, నీ అక్క ఉంది, చెల్లెలు ఉంది,
లేదా మీ బంధువులు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, నాకేం సంబంధం లేదంటావా? కాదు కాదు, అది కుటుంబములో అందరికీ చెందినది. అది ఆదాం అదే పని చేశాడు కదండి. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనములో ఏమన్నాడు? అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని దేవుడు అడిగాడు. నీవు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకివ్వగా నేను తింటిని. నేను ఒంటరిగా ఉన్నాను. నేనేం పెళ్ళి అని అడిగానా? నేను ఒంటరిగా ఉన్నాను, పెళ్ళి అని అడిగానా? నేను మీరే కదా పెళ్లి చేసింది, మీరే కదా భార్యనిచ్చింది, నీవే కదా భార్యనిచ్చింది. నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ నేరం నాది కాదు, నేరము నాది కాదు. ఆకలిది కాదు, నేరము నాది కాదు, స్త్రీది. నేరము నాది కాదు, అతనిది. చాలాసార్లు మనం తప్పు ఇతరుల పైన వేస్తుంటాం. ఇది సరైన విధానము కాదు. కుటుంబములో భార్యాభర్తలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెండ్రుగా మీరంతా ఒక కుటుంబముగా ఉండగా పట్టనట్టుగా నీ ఉంటే ఏమవుతుంది తెలుసా? తర్వాత రెండవ చూడండి, సమస్య నాది కాదు అన్నట్లుగా ఉన్నాడు. రెండవది, సమస్య సమయములో అబ్రహాము తన చేతులను కడుగుకొన్నాడు. అంటే సింపుల్గా ఆయన ఏం చేశాడండి? హ్యాండ్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి అప్పగించింది ఎవరు? పిలాతే కదా. కొరడాలతో కొట్టడానికి అప్పగించింది ఎవరు? పిలాతే కదా. అసలు పిలాతు ఏం చేశాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదివితే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని లేదా సమస్య ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని కదా. ఇది అబ్రహాం కూడా చేసిన పని ఏంటంటే, సమస్య రాగానే ఏం చేయాలి? భర్త అంటే యజమానుడు ఏం చేయాలి? సమస్య రాగానే భుజముల మీద వేసుకొని పరిష్కరించాలి. అదే నాయకులు అంటాం, మనం నాయకులు అంటాం. అప్పుడు ఇంటర్వ్యూలో చూస్తుంటాం కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంత గొప్ప నాయకుడయ్యాడు, చంద్రబాబు నాయుడు ఎందుకంత గొప్ప నాయకుడయ్యాడు, లేదా జగన్ ఎందుకంత గొప్ప నాయకుడయ్యాడంటే, సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ముందుకు వస్తారు. సమస్య వచ్చినప్పుడు ముందుకు రానివాడు నాయకుడే కాదు. అలాంటి నాయకులను వెంబడించుట వ్యర్థం కదా. నాయకుడు, యజమాని, కుటుంబంలో బాధ్యత గలవారు ఏం చేయాలి? భుజముల మీద వేసుకుని దానిని పరిష్కరించాలి. పరిష్కరించడానికి బదులుగా చేతులు కడుక్కొని నేను దీనికి బాధ్యుడను కాను అని చెప్పడమే అసలు పెద్ద సమస్య. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, సమస్య రాగా శరీరానుసారముగా ప్రవర్తించేవారు కొందరు ఉంటారు. ఇలా సమస్య రాగా ఒక దెబ్బ కొట్టడం, సమస్య రాగా నోర్మోయ్ అనడం, సమస్య రాగా దాన్ని బలవంతంగా అణిచడానికి ప్రయత్నం చేయడం. సమస్య పోతుందా? ఇప్పుడు ఒక పుండు అయిందండి, పుండు అయింది కదా, పైన కట్టు కట్టామనుకోండి, లేదు బాగా అయిందిలే అంటే లోపల అంతా చెడు ఉంది. ఆ చెడు తీసివేయాలి, చెడు తొలగిపోవాలి కదా. కొన్నిసార్లు మనము శరీరానుసారముగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, శరీరానుసారముగా ప్రవర్తించకూడదు. కొన్నిసార్లు ఎక్కడ సమస్య తెలుసా? కుటుంబాల్లో. అందుకొరకే పురుషులకు ఏమంటారంటే ఎద్దు బలం ఉంటుందట. పురుషులకు ఎద్దు బలం అంటే బైబిల్ టెర్మినాలజీ ప్రకారం. స్త్రీకి పావురము బలం ఉంటుందట. సో దే ఆర్ లైక్ యానిమల్ స్ట్రెంగ్త్, మెన్ స్ట్రెంగ్త్ లైక్ యానిమల్ స్ట్రెంగ్త్ అండ్ ఉమెన్ స్ట్రైక్ లైక్ డోవ్ స్ట్రెంగ్త్ అని ఒక ఆయన వర్ణించాడు కదా. పురుషుడు ఏం చేస్తాడు? తన బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తాడు. స్త్రీ తన నోటిని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది సహజమైనటువంటి విషయాలు, బైబిల్లో ఉన్నవండి ఇవన్నీ. ఇంకా చాలాసార్లు మనం శరీరానుసారముగా ప్రవర్తిస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనము నుండి మనము గమనిస్తే, 3వ వచనము నుండి, మనము శరీర దారులమై
నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు 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 కదా. అందుకే మన శరీర బలాన్ని మనం ఉపయోగించకూడదు. పిల్లలు, ఇక్కడ ఒక సమస్య పట్టించుకోకపోతే అది ఏదైనా కానీ, నాకు తెలియదు నీ భార్యాభర్తల మధ్య ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము శారాల కుటుంబములో ఉన్న సమస్య ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని గురించి, నా కుటుంబాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సమస్య పట్టించుకోకపోతే, పట్టనట్టుగా ఉంటే, ఇతరుల మీద నేరాన్ని వేస్తే, చేతులు గడుక్కొని అలా దాటిపోతే, శరీర సంబంధులుగా ప్రవర్తిస్తే నష్టం ఎక్కువైపోతుంది. అది దావీదు ఇల్లు. దావీదుకు కుమారులు పుట్టారు, దావీదుకు కుమార్తెలు పుట్టారు. తర్వాత వెళ్ళి సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం అంతా చదువుకోండి, రాసుకోండి, చదువుకోండి. మనం అక్కడ గమనించినప్పుడు దావీదు ఇంటిలో అమ్నోనుకు తామారుకు మధ్య సమస్య ప్రారంభమైంది. దావీదుకు వినబడింది, కానీ దావీదు సమస్యను పట్టించుకోలేదు. అబ్షాలోము ఆ సమస్యను తన చేతుల్లోనికి తీసుకొని సహోదరుణ్ణి చంపేంత వరకు ఆ సమస్య వెళ్ళిపోయింది. మీరు ఆలోచన చేయండి ఎంత తీవ్రమైందో. కొన్నిసార్లు ఏం చేస్తాం, మాట వినదు, చంపేస్తావా? చంపడానికి నీవెవరు? దేవుడు వారిని సృష్టించాడు. చంపడానికి నీవెవరు? కొట్టడానికి నీవెవరు? ఆ సమస్యను ఏం చేయాలి? ఆ సమస్యలో మనం కూడా భుజాన్ని ఇవ్వాలి, భారాన్ని మోయాలి. శారాకు చేత కావట్లేదు, శారా ఒక్కటే మోయలేదు, అబ్రహాం ఒక్కడే మోయలేడు. అందుకే 2 ఎడ్ల బండి అన్నాడు కదా. భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి సమస్యను వారు మోయాలి. సమస్య ఇంట్లో కావచ్చు, సమస్యను ఎదుర్కోవాలి, పరిష్కరించాలి. సమస్య నీ ఉద్యోగంలో కావచ్చు, సమస్యను ఎదుర్కో, పరిష్కరించు. సమస్య సంఘములో కావచ్చు, దానిని ఎదుర్కో, పరిష్కరించు కదా. మనము మాట్లాడాలి కదా. ఇప్పుడు సమస్య వచ్చింది, ఎలా మాట్లాడేది కొంచెం ఇబ్బంది కదా. అంటే వివేకంతో మాట్లాడదాం కదా, జ్ఞానంతో మాట్లాడదాం. అయ్యా ఇది పరిస్థితి, మనం ఇలా ఉందాం. ఇదిగో ఇది నా ఇంటి పరిస్థితి, మనం ఇలా ఉందాం. ఇది నా ఆర్థిక పరిస్థితి, ఇలా ఉందాం. ఇక్కడ మనము జ్ఞానయుక్తంగా ఆ భారాన్ని మనం ఏం చేయాలంటే మాట ద్వారా పంచుకోవాలి. ఒకటి, భారాన్ని మనము మోయుట ద్వారా పరిష్కరించుకోవాలి, భారాన్ని పంచుకొనుట ద్వారా పరిష్కరించుకోవాలి. చాలాసార్లు సమస్య వచ్చింది, భార్య మాట్లాడదు, భర్త మాట్లాడదు, పిల్లలు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఏంటిది? తల్లి మాట్లాడదు, తండ్రి మాట్లాడు. ఏమైపోతుంది? అది ఇంకా ఎక్కువ అవుతుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, దేవుని పరిశుద్ధత అక్కడ మనకు కనబడదు, దేవుని సమాధానం అక్కడ ఉండదు. అసలు ఆ రాత్రి అయిపోవాలి. ప్రియులారా, మరి చాలాసార్లు అంటే మా కుటుంబంలో నాకు లేదా ఎన్నో సమస్యలు వచ్చినా ఒక రాత్రి ఒక రోజు కంటే ఎక్కువగా మాట్లాడకుండా మేము లేం. మరలా వెంటనే ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత కఠినమైన సమస్య అయినా భారాన్ని పంచుకోవడానికే కదా భార్యాభర్తలను దేవుడు ఏర్పాటు చేసింది. చేతిలో చేసి ప్రమాణాలు చేశాం కదా. ఆరోగ్యమందును అనారోగ్యం వద్దా, సుఖమందును దుఃఖమందు వద్దా, కలిమియందు లేమియందు వద్దా, అన్ని విషయాలను పంచుకోవాలి. లోకములో వాళ్ళ సంగతి వేరండి, లోకములో వాళ్ళ సంగతి వేరు. వారు దేవుని ఆత్మ లేనివారు అయినా కూడా. నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి, మరి చెప్పాలో లేదు తెలియదు కానీ చెప్తున్నాను నేను. ఆయన డ్యాన్స్ మాస్టర్, ఏం పేరు జానీ కదా. జానీని అరెస్ట్ చేశారు కదా. ఆయన ఏదో ఒక అమ్మాయిని పాడు చేశాడని. అప్పుడు విలేకరు వచ్చి భార్యను, ఆమె హిందూ ముస్లిం, ఆయన పెళ్లి చేసుకున్నారు. ఏమ్మా నీ భర్త ఇంత పని చేశాడు కదా, మరి నీవు ఆయన్ని విడిచిపెట్టాలని యూట్యూబ్లో వస్తుందంటే ఆమె నవ్వి ఏముందో తెలుసా, నా భర్తను నేను విడిచిపెట్టను. సమస్య వచ్చింది,
ఆ సమస్య పరిష్కరించేంత వరకు నా భర్త పక్కన ఉండి నేను పోరాడుతానంది ఆమె. దేవుని ఆత్మ లేని వారు, వాక్యం ఎరుగని వారు, బైబిల్ తెలియని వారు, యేసుక్రీస్తును నమ్మని వారికి అంత గొప్ప మనస్సు ఉంటే, వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, బైబిల్ తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, దేవుని ఆత్మ గలవారం, మరి మనం ఎన్నడూ పారిపోకూడదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడి ఉందండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములనొకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. కదా, ఒకరి భారములొకరు భరించండి. అది నాకేం పట్టలేదు అన్నట్లొద్దు. బ్రదర్, అయ్యా, అమ్మ, విను, నీ కుటుంబంలో సమస్యను భుజం మీద వేసుకో, పరిష్కరించు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నియమము అది కదా. మన పాపములను ఆయన తన భుజం మీద వేసుకున్నాడు. శిలువ మ్రానును ఆయన మోసాడు, మన దెబ్బలను ఆయన పొందాడు, మన శిక్షను ఆయన భరించాడు, మన అవమానమును ఆయన భరించాడు. నీ భారమును ఆయన మోసాడు, నీ భార్య భారమును మోయలేవా? అమ్మా, సిస్టర్, నీ భర్త భారమును మోయలేవా? నీ పిల్లల భారమును మోయలేవా? నీ అక్క చెల్లెండ్ర భారమును మోయలేవా? నీ అన్నదమ్ముల భారమును మోయలేవా? సో సమస్య సమయములో బాధ్యత లేనివాడుగా ప్రతిస్పందించిన అబ్రహాము, మరి మనము బాధ్యత గలవారముగా స్పందించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్, రెండవ పాయింట్ ఒకటైపోయింది. రెండవది, సమస్య సమయములో ఇలా రాసుకుందాం. ముందు 5వ వచనం చదువుకుందామా? 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు శారాయి, ఏమండి ఇది, నా ఉసురు నీకు తగులును గాక. నేను అలా చేర్చనులేండి. నేనే దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని శారా అబ్రాముతో అంది. సో మీరే చెప్తారా టైటిల్? మొదటి టైటిల్ ఏం రాసుకున్నామండి? సమస్య సమయములో బాధ్యత లేనివాడుగా స్పందించిన అబ్రహాం, ఏదైనా పర్లేదు. ఇప్పుడు రెండవ పాయింట్, శారాయి. సమస్య సమయములో ఇక్కడ కూడా బాధ్యత లేనిదేనా? సరే, ఓకే అనుకుందాం. మీరు చెప్పండి. ఇంకా నింద అనే పదాన్ని బాగా వాడారు, ఇంకొంచెం మన భాషలో. శాపము ఇంకొంచెం మన భాషలో. కోపము ఇలా చెప్పుకుందామండి. సమస్య సమయములో గయ్యాలిగా స్పందించిన శారాయి అంటే చెప్పండి సిస్టర్స్ అర్థము? జగడగొండి, గయ్యాలి, కలహప్రియురాలు శారాయి. గయ్యాలిగా మా శారాయి నోరెక్కువ బాబోయ్ కదా. కొంతమంది అంటారే, ఆమె నోరు తెరిస్తే ఏమైంది, నా ఉసురు నీకు తగులుగాక, నా శాపము నీకు తగులుగాక, పాడైపోదువుగాక అంటే మన భాషలో. నన్నంతా పాడు చేశావు, నా కుటుంబాన్ని పాడు చేశావు, నా జీవితాన్ని పాడు చేశావు, నువ్వు పాడైపో అంటే మన భాషలో. శారాయి ఎట్లా భర్తను నిందిస్తూ ఉందండి, నిందిస్తూ స్పందించిన శారాయి. ఇక్కడ సమస్యలో అబ్రహాము అసలు ఈమె వైఖరి, ఒకసారి శారాయి వైఖరిని మనం గమనిస్తే ఎలా ఉంది అంటే, అసలు ఆమె సమస్య ఏంటంటే హాగరును అబ్రహాముకి ఇచ్చింది ఎవరు? శారాయి. హాగరు గర్భవతి అయింది కదా. ఏమైపోయింది? హాగరుకు అహంకారం పెరిగింది, ఈ దాసికి గర్వం పెరిగింది. అంటే మన భాషలో చెప్పుకుందామా? చూడు, యజమానురాలంట గొడ్రాలు, నేను చూడు గర్భవతినయ్యాను అని ఆ యజమానురాలని అవమానపరుస్తుంది అంతమంది ముందు. అసలు అబ్రాహాము ఇల్లు ఎంత పెద్దది అనుకుంటున్నారు మీరు? కొన్ని 100 మంది దాసదాసీలండి, 100 మంది. అసలు ఇంట్లో పుట్టి యుద్ధము నేర్చుకున్న వారు
318 మంది అంటే కుటుంబాలు ఎన్ని ఉంటాయి? దాసదాసీలు ఎంతమంది ఉన్నారు? వారందరి ముందు షారాయిని అవమానపరిచింది. షారాకు దుఃఖం ఎక్కువైపోయింది. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. ఇక నిర్ణయం తీసుకుంది, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి, ఐసా పైసా అని షారాయి నిర్ణయం తీసుకొని ఒకటి ఆమె సమస్యకు అబ్రామును నిందించింది. అబ్రామును నిందించిన షారాయి కదా భర్త మీదకి పడింది. కదా భర్త మీద. ప్రియులారా, అసలు ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు రాహేలు వలె గుర్తొచ్చింది నాకు. రాహేలు కూడా ఇలాగే అంది కదా. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను కదా. ఏమంది? నా గర్భఫలం ఇస్తావా లేదా? అసలు నీవే కారణము, నీవే. చాలాసార్లు మనము నింద వేరే వారి మీద వేస్తాం. అసలు నింద ఎప్పుడు వేస్తాం తెలుసండి? సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, అవమానము రాగానే నింద వచ్చును అన్నాడు బైబిల్లో కదా. ఎప్పుడైతే అవమానం వస్తుందో నీ ద్వారానే ఈ అవమానమని ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటాం. రెండవది, ఒకటి అబ్రాం మీద పడింది. రెండవది, ఆమె సమస్య రాగా హాగరును నిందించిన షారాయి. అబ్రాముతో నీవే అంది. అబ్రామును చూసి ఇంకా కోపం ఎక్కువైపోయింది, దుఃఖం ఎక్కువైపోయింది. హాగరును చూసి నీవే అంది. అసూయతో నిండిపోయింది, కోపముతో నిండిపోయింది, ఆమె పగతో నిండిపోయింది, ఆమె కలహముతో నిండిపోయింది, ఆమె మస్తరముతో నిండిపోయింది, ఆమె క్రోధముతో నిండిపోయింది. ఇవన్నీ ఏంటండి? శరీర కార్యములు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు తర్వాత చదువుకోండి. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ద్వేషము, కలహము, మస్తరము, క్రోధము, కక్షలు కదా, ఇవన్నీ శరీర కార్యములు కదా. ఒకటేమో అబ్రాము నీవే అంది. అబ్రామును హాగరును చూసి నీవే అంది. ఇంకా బాధ ఎక్కువైపోయి అసలు మేము కనానులో ఉండగా కరువెందుకు రావాలి? కరువు పంపించింది ఎవరు? దేవుడు కరువెందుకు పంపించాలా? మేము ఐగుప్తుకెందుకు పోవాలా? ఐగుప్తులో నుండి హాగరెందుకు రావాలా? దీనంతటి కారణము దేవుడే అని దేవుని నిందించింది కదా. దేవుని వైపు చూసి దేవుని నిందించినటువంటి షారాయి. దీనంతటికి దేవుడే కారణం. మనము అందుకొరకే ఈ పెళ్ళిళ్ళు, అందుకే ఇప్పుడు నేను దాదాపు 181 పెళ్లి చేశాను కదా రిజిస్ట్రార్గా. ప్రసంగాలు దండిగా చేశాను. పెళ్ళిళ్ళు చూసేటప్పుడు కొంచెం బాధ అండి. ఒక ఆయన అన్నాడు, భార్యాభర్తలు బాగా ఉంటే, అంటే ఆయన అన్నమాట చెప్తున్నాను మీకు, భార్యాభర్తలు బాగుంటే ముద్దులంట వాళ్ళిద్దరు, భార్యాభర్తలు బాగా లేకపోతే గుద్దులంట. ఎవరికి? పెళ్లి చేసినోనికి. ఎందుకు చేసినావు మాకి ఈ పెళ్లి అని గుద్దులంట. ప్రియులారా, చాలాసార్లు సమస్య రాగానే దేవుని వైపు చూపిస్తాం. దేవుడే దీనికి కారణం, నీవే దీనికి కారణం. మార్తా మరియలు ఇంట్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చారు. అప్పుడు మార్తా ఒక మాట అంది. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనములో, 40వ వచనం 41వ వచనం. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? దేవుని వైపు మనం వేలు చూపిస్తాం. ప్రియులారా వినండి, ఇక మీకు ఇప్పుడు పాఠం అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ సమస్యను మనం పరిష్కరించాలన్నప్పుడు జాగ్రత్తగా వినండి. భర్త వైపు వేలు చూపించింది, పనామె వైపు వేలు చూపించింది, దేవుని వైపు వేలు చూపించింది. కానీ వీటి ద్వారా సమస్యకు పరిష్కారము ఉండదు. ఎప్పుడైనా సరే అమ్మా అయ్యా, సమస్యలో ఒకసారి మనల్ని చూసుకోవాలి. అబ్రాము కాదు, హాగరు కాదు, దేవుడు కాదు. సమస్యలో నాది కూడా తప్పు ఉంది అని గ్రహిస్తే సరి చేసుకుంటావు, పశ్చాత్తాపడతావు.
దానికి పరిష్కారాన్ని వెదుగుతావు, పరిష్కారము కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావు. సమస్య ఉంది మా అయ్యా, ఏడ్చుకుంటూ నీవు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతకాలం ఏడుస్తావు? ఎవరికి చెప్పుకోకుండా అలాగే ఉంటే నీ సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతకాలం అలాగే చెప్పుకోకుండా ఉండగలవు? నీ సమస్య ఎవరు పరిష్కరిస్తారు? వినండి, ఒకసారి మన వైపు చూసుకోవాలి. ఎస్, ఈ సమస్యలో నాది కూడా కొంత నేరం ఉన్నది. చాలానే కదా. 16వ అధ్యాయం 2వ వచనములో, ఇదిగో నేను పిల్లలు గనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము అని ఈ దాసిని అప్పగించింది శారానే కదా. సమస్య సమయములో ఈ తప్పులు, ఈ సమస్యలు కూడా ఏం చేయాలి? పరిష్కరించాలి అంటే నాది కూడా తప్పు ఉన్నది కదా. ఎప్పుడు కూడా అమ్మా అయ్యా ఇటు చూడండి, ఇటు చూడండి, చప్పట్లు కొడుతున్నా నేను. శబ్దం వచ్చిందా? రాలేదా? చప్పట్లు కొడుతున్నానండి, శబ్దం రాలేదా? రాలేదా? చప్పట్లు కొడుతున్నానండి, శబ్దం రాలేదా? వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. 2 చేతులు కలిస్తేనే ఇద్దరిది సమస్య ఉంది అక్కడ. శారాది సమస్య ఉంది, అబ్రహాముది సమస్య ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నేరము ఒకరిదే అని మనం ఎన్నడూ నేరాన్ని ఇతరుల మీద మోపకూడదు. మన అంతరంగంలోని కూడా మనం తొంగి చూసుకోవాలి. ఎస్, ఈ సమస్యకు నేనే కారణం. మరి ఏం చేద్దాం? పశ్చాత్తాపడదాం, పాపాన్ని ఒప్పుకుందాం, దేవుని దగ్గరకు వెళ్దాం. సమస్యను పరిష్కరించువాడు దేవుడే. యేసే పరిహారి. నా కష్టానికి యేసే పరిహారి, నా జీవితంలో యేసే పరిహారి, నా సమస్యకు యేసే పరిహారి. దీనికి చక్కని ఉదాహరణ దావీదు జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు సామాన్యమైనవి కాదండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని, 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 24 వచనం 17. దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నేనే ఈ సమస్యకు కారణము నేనే. 51వ కీర్తనలో ఆయన బెస్తబాతో పాపము చేసిన తరువాత దావీదు ఆయన చేసిన ప్రార్థన 51వ కీర్తన 4వ వచనములో, కేవలము నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నేను ఎప్పుడైతే వినండి, నేనే కారణము అని ఊరికి ఏడవకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నేనే కారణము అని ఈ జీవితం నాకొద్దు, చచ్చిపో. నో, నేనే కారణము అని తెలిసినప్పుడు పశ్చాత్తాపడదాం. దేవుని దగ్గరకు వెళ్దాం. రండి, దేవుని దగ్గరకు రండి. ఈ సమస్యను పరిష్కరిస్తాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఆయన తీర్చలేని సమస్య అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. ఆయన పరిష్కరించలేని సమస్య యేసుక్రీస్తు ప్రభువారు. నీ సమస్య నీకు చాలా గొప్పది. నీ తల్లిదండ్రులు పరిష్కరించలేరు, నీ అన్నదమ్ములు పరిష్కరించలేరు, నీ బంధువులు పరిష్కరించలేరు. కానీ నీవు నమ్మిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ సమస్యను పరిష్కరించగలడు. ఎస్, నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేయి. దేవుడు దావీదు సమస్యను పరిష్కరించాడు, అబ్రహాము సమస్యను పరిష్కరించాడు, భూలోకములు ఎంతో మంది సమస్యలను ఆయన పరిష్కరించినవాడు. సరే, 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. సమస్య సమయంలో బాధ్యత లేనివాడుగా అబ్రహాము ఉన్నాడు. సమస్య సమయంలో గయ్యాలిగా శారాయి ఉన్నది. 3వది హాగరును చూద్దాం. 16వ అధ్యాయం ఆదికాండం 6వ వచనాన్ని చాలు చూడండి. 6వ వచనంలో నాకు కావాల్సిన పాయింట్ ఉంది, మీరు పట్టుకొని చెప్పాలి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి
నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చునట్లు దాన్ని చెయ్యమని షారాయితో చెప్పాను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా. సో మీరు ఇది చెప్పేస్తారు. 6 నుండి 9 వచనాల్లో సమస్య సమయములో మూడవ వ్యక్తి పారిపోయిన హాగరు. వెరీ గుడ్. పారిపోయిన హాగరు. చాలాసార్లు సమస్య సమయంలో మనం ఏం చేస్తాం? సమస్య సమయంలో వద్దురా నాయనా ఇక నుండి పారిపోయి కొన్ని రోజులు ప్రశాంతంగా, ఎన్ని రోజులు ఉంటావు ప్రశాంతంగా? మళ్ళీ రావాల్సిందే కదా అడిగి. ఎన్ని రోజులు పోతావు? ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? అసలు ఈ సమస్య లేదు అని ఎన్ని రోజులు పలాయనమును చిత్తగిస్తావు? ఎన్ని రోజులు పారిపోతావు కదా? ఆమె యొద్ద నుండి అది పారిపోగా, షారాయి యొద్ద నుండి హాగరు పారిపోగా. వినండి అమ్మా, సమస్య పరిష్కారం పారిపోవడము కాదు. సరే, ఆదోన్లో సమస్య వచ్చింది, పారిపోతావు. ఎక్కడికి? బెంగళూరులో సమస్య వచ్చింది, ఎక్కడికి పారిపోతావు? హైదరాబాద్లో సమస్య వచ్చింది, ఎక్కడికి పారిపోతావు? బొంబాయిలో సమస్య వచ్చింది, ఎక్కడికి పారిపోతావు? పారిపోతూనే ఉంటావా జీవితం అంతా? లేదు, నిలబడు. సమస్యకు ఎదురుగా నిలవబడి ప్రియులారా, ఒకటి విశ్వాసముతో సమస్యను ఎదుర్కోవాలి. అంటే మన సొంత విశ్వాసము కాదు, దేవుని యందలి విశ్వాసముతో మనం ఆ సమస్యను ఎదుర్కోవాలి. దేవుని నమ్మాలి కదా. అక్కడ ఇశ్రాయేలు ప్రజల ముందు ఒక సమస్య ఉంది. ఆ సమస్య పేరు గొల్యాతు. వారికంటే బలమైన వాడు, వారికంటే ఎత్తైన వాడు, వారికంటే యుద్ధములు ఆరితేరిన వాడు, వీరికంటే బలమైన ఆయుధములు గలవాడు. అసలు చూస్తుంటే ఇది మా చేత కాదు, వీరిని ఎదుర్కోలేము అని ఏం చేశారు తెలుసా వాళ్ళు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనములో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయులందరూ 17:24 ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి హాగరు ఏం చేసింది? సమస్య రాగా శారాయి ఇంటి నుండి పారిపోయింది. ఈ గొల్యాతు నిలవబడగా ఇశ్రాయేలీయుల సైన్యం ఏం చేశారు? వాని ఎదుట నుండి పారిపోయారు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఈ అధ్యాయంలో. వీళ్ళేమో గొల్యాతును చూసి పారిపోతుంటే, ఇంకొక ఆయనేమో గొల్యాతు దగ్గరికి పారిపోతున్నాడు. అదే అద్భుతం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోని 17వ అధ్యాయం 47-48 చూడండి. 47-48 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పి ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలుసుకొనుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పారిపోయి కదా వారిని ఎదుర్కోవడానికి పారిపోయాడు. ప్రియులారా, విశ్వాసం నమ్ము. నీవు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు. ఆయన గొల్యాతును అనే సమస్యను ఆయన జయించినవాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు ప్రియులారా, ఆ సమస్యను పరిష్కరించగలవాడు దేవుడే. ఆయన నీ ముందు నడిచేవాడు, ఆయన నీ పక్షమున ఆయన పోరాడేవాడు. అయితే వినండి మా సిస్టర్, నీ జీవితంలో నీకున్న సమస్యను నీవెన్ని రోజులు ఏడ్చినా, ఎంతమందికి చెప్పినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యనంత వరకు, దేవుడు ఈ సమస్యను తీర్చగలడు అని గట్టిగా నమ్మేంత వరకు ఆ సమస్యగానే ఉంటుంది. ప్రార్థించు, దేవుడు మార్చగలడు. నీ భర్తను మార్చగలడు, నీ భార్యను మార్చగలడు, నీ కుటుంబమును మార్చగలడు, నీ తల్లిదండ్రులను మార్చగలడు. ఆయన మార్చలేని వారంటూ ఎవరు లేరు. కారణం ఏంటంటే ఆయన నీకు ముందు నడిచే దేవుడు. మన సమస్యలలో మన ముందు నడిచేవాడు దేవుడు. మనము విశ్వాసముతో దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత దేవుడే మన ముందు నడుస్తాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వినుము,
నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములు, అంటే ఇది సమస్య, మీరు అలా పెట్టుకోవచ్చు పేరు. గొప్ప బలము గల జనము ఒక సమస్య, గొప్ప ప్రాకారములు గల పట్టణములు సమస్య. 2వ వచనములో ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, ఇదొక సమస్య. అయితే ఇప్పుడు ఏం చేయాలి? 3వ వచనం, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. నీ సమస్య కాల్చి బూడిద చేస్తాడు ఆయన, అంతే, ఉండదు, అది కనపడదు, ఇంకా ఎగిరిపోతుంది. ఆయన పరిష్కరిస్తాడు. అయితే ఏం చేయాలి? మనము నమ్మాలి. అయితే దేవుడు ఇక్కడ ఇంకొక సూత్రం చెప్తున్నాడండి. ఏమిటా సూత్రం అంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనములో ఏమన్నాడు? అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద, దీన్ని ఇలా చదువుకుందామా? ఆగరు, సమస్య ఎక్కడుందో చెప్పండి, సమస్య దగ్గరికే వెళ్ళు, నన్ను విశ్వాసం ఉంచి నా కొరకు వేచి ఉండు అంటున్నాడు దేవుడు. నేను ఒక టైం, నాకు టైం ఉంది, ఐ హ్యావ్ ఎ టైం. నువ్వు పారిపోవద్దు కదా. ఈ దినాల్లో విశ్వాసుల్లో విడాకులు ఎక్కువైపోయాయి, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, సమస్యలు అనేకమవుతున్నాయి. దయచేసి పారిపోవద్దండి. వేరొక అడుగు వేయొద్దు, జారిపోతావు, మునిగిపోతావు. ఆ తర్వాత లేవనెత్తడానికి కూడా వీలు కాని పరిస్థితిలో ఉండిపోతుంది ఆ సమస్య. అంటే ఆ సమస్య దగ్గరకు వెళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఆ సమస్య కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడు ఒక రోజు ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మీ సమస్యను తీర్చునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. అలా చదువుకోవచ్చు కదా ఈ సందర్భానికి. దేవుడు తగిన సమయమందు మీ సమస్యను తీర్చునట్లు. ప్రియ సోదరుడా, సోదరి, నేను ఇలా చెప్పి ముగిస్తున్నాను. భౌతికమైన సమస్యతో మీరున్నారా? ఫిజికల్ ప్రాబ్లం, అనారోగ్య సమస్యతో మీరున్నారా? మానసిక, అసలు పిచ్చి పట్టినట్లుంది, ఎవరికి చెప్పాలి, తల పగిలిపోతుంది, నరాలు చిట్లిపోతున్నాయి అన్నట్లుగా ఉందా? మానసిక సమస్యతో ఉన్నారా? ఆధ్యాత్మిక సమస్యతో ఉన్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా కానీ నీ దేవుడు, నీవు నమ్మిన దేవుడు నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థించినప్పుడు. ప్రియులారా, నేను యేసు ప్రభు నమ్మకకు ముందు చాలా చెడ్డవాణ్ణి, ఇప్పటికీ చెడ్డవాణ్ణిలే, మనమంతా చెడ్డవాళ్ళమే, మంచివాళ్ళమే, ఎవరు కాదు. అన్ని అలవాట్లు, త్రాగుడు, సిగరెట్. కొన్నిసార్లు నేను ఉదయం బ్రష్ చేస్తే అంటే ఏదో నాలుక తగిలి కాదు, బ్లడ్ పడేది. దాదాపు నెల రోజులు భయం అనిపించింది, నా ఆరోగ్యం పాడైపోతుంది అర్థమవుతుంది. కానీ నా త్రాగుడు విడవలేను, నాకున్న అలవాట్లను విడవలేను. కానీ ఒకరోజు సాయంకాలం యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాను. ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఆయన వాక్కు నా దగ్గరకు వచ్చింది, సువార్త నా దగ్గరకు వచ్చింది. యవన సహోదరుడా, సులువుగా చిక్కులు పెట్టు పాపములో నీవు ఇరుక్కుని పోతున్నావు. సులభంగా త్రాగుడుకు బానిసయ్యావు, సులభంగా పాపానికి బానిసయ్యావు, సులభంగా నీవు ఒక పాపములో చిక్కుకున్నావు. ఇదిగో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు అన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు. నేను మాత్రం వాడలేదు, ఇంజక్షన్లు వేసుకోలేదు, ఎక్కడికి పోలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసుక్రీస్తు స్వస్థపరచు దేవుడు అని నేను నమ్ముతాను. ఏ బ్లడ్ ప్రాబ్లం లేదు. ఆయన ఆరోగ్యంగా బాగు చేశాడు, భౌతికంగా బాగు చేశాడు, మానసికంగా, ఆత్మీయంగా. సమస్యలు ఉంటాయి, వినండి, జీవితం అంతా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల మధ్య మనం ఆయనకు అప్పగించాలి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇలా చెప్పుకుందామా? ప్రయాసపడి
భారము మోయుచున్న సమస్యలతో ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ సమస్యను చెప్పాలి. మీరు మీ నోటితో చెప్పాలి. ఆనాడు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఇప్పుడు కూడా నీవు నోరు తెరచి యేసు నా సమస్యను పరిష్కరించగలడు అని గట్టిగా చెప్పకపోతే లేదు, సమస్యకు పరిష్కారం లేదు. నోరు తెరిచి చెప్పాలి. నువ్వు నోరు తెరిచి ప్రార్థించాలి. యేసు ప్రభువా, ఇది నా సమస్య, పరిష్కరించండి అని ప్రార్థన చెయ్యి. నీ సమస్యకు పరిష్కారం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.